హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వివికే లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రిస్పీ పన్నీర్ పాప్కార్న్ని ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోన మిర్చి పౌడర్, సాల్ట్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఇలా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఫైన్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా స్పూన్తో కలపలేకపోతే చేత్తో అయినా చక్కగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి అందులో. తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నిటినీ ఆ పేస్ట్లో వేసుకొని ఆ పన్నీర్ ముక్కలన్నిటికీ ఆ పేస్ట్ని బాగా కోట్ చేయాలి. చూసారా, ఇలా కోట్ చేసిన వాటిని 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోన కార్న్ఫ్లోర్ని తీసుకొని అందులో సరిపడా వాటర్ పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇది ఫైన్ పేస్ట్ లాగా ముక్కలకు పట్టే విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకొని మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్, మీకు కావాలి అనుకుంటే ఇది వీడియో కూడా పెట్టాను చూడండి. ఇంట్లో రెడీ చేసుకోవడం వల్ల పాప్కార్న్ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. పన్నీర్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా కార్న్ స్టార్చ్లో డిప్ చేసుకొని దాన్ని బ్రెడ్ క్రమ్స్తోని కోట్ చేసుకోవాలి. చూసారా, ఇలా పన్నీర్ ముక్కలన్నిటినీ కోట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ వేడెక్కాక పన్నీర్ పీసెస్ అన్నిటినీ ఇలా వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ప్లేట్లో ఉన్న టిష్యూ వేసుకొని దానిలోకి పన్నీర్ పీసెస్ని సైడ్కి తీసుకోవాలి. యాక్సెస్గా ఉన్న ఆయిల్ అన్నిటినీ తీసేస్తుంది. ఇలా పీసెస్ అన్నీ రెడీ అయ్యాక కెచప్తో కానీ లేదా మయోనైస్తో కానీ వీటిని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది గైస్. ఒకసారి ట్రై చేయండి. లోపల జ్యూసీగా పైన క్రంచీగా ఉండే పన్నీర్ పాప్కార్న్ రెడీ. మీ పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. Okay guys, bye. Subscribe to my channel.